బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అరాచకాలను ఖండిస్తూ మంచిర్యాల జిల్లా జనగారం మండలంలోని చింతగూడ గ్రామంలో మంగళవారం రోజున చింతగూడ రామదండు ఆధ్వర్యంలో హిందూ సోదరులు అందరూ కలిసి బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అరాచకాలను దాడులను ఖండిస్తూ హిందువులంతా ఒకే తాటిపై ఉండాలని, బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకు అండగా ఉండి అందరం కలిసి పోరాడాలని చింతగూడలో వాడవాడ తిరుగుతూ మెయిన్ రోడ్డు ద్వారా గ్రామ ప్రజలు భారీ ఎత్తున ర్యాలీ చేస్తూ లక్ష్మీదేవి ఆలయం వరకు వెళ్లి ఆలయ పూజారి ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులకు ఏ హాని జరగకుండా బాగుండాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఎంపీటీసీ సుతారి వినయ్ కుమార్, మాజీ సర్పంచ్ ఆర్ఏ జ్యోతి శిరీష్, సొసైటీ చైర్మన్ నాసన్ రాజన్న, ఆలయ పూజారి సింహరాశి ప్రభాకరాచారి, గ్రామ పెద్దలు మేడారం మురళీధర్, పొనుగోటి రామారావు, ఆర్ఏ సత్యం, సిరిసేని సురేష్, శ్రీపతి శ్రీనివాస్, పొడేటి నరేష్ గౌడ్, ఆర్ఏ యుగంధర్, మంద గణేష్ మరియు రామదండ సభ్యులు పాల్గొన్నారు। బంగ్లాదేశ్ దేశంలో గత వారం రోజుల నుండి అక్కడి రిజర్వేషన్లకై పోరాటం చేస్తూ అక్కడి దేశ ప్రభుత్వాన్ని కూల్చిన అక్కడి నిరసనకారులు ఆ దేశంలో నివసిస్తున్నటువంటి మన హిందువులపై అరాచకంగా అక్రమంగా దాడులు చేస్తూ మానభంగాలు చేస్తూ మన హిందువుల మనోభావాలని కించపరిచినందుకు నిరసనగా చింతగూడ గ్రామంలోని రామదండు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ మరియు నిరసన కార్యక్రమాలు, స్వచ్ఛందంగా బంద్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది। ఇటు కార్యక్రమానికి చింతగూడ గ్రామం నుండి విచ్చేసిన హిందూ బంధువులందరికీ మరియు హిందూ అభిమానులకు, రామదండు కార్యకర్తలందరికీ నా యొక్క నమస్కారం। ఎక్కడైనా ఏ దేశంలోనైనా మన హిందువులపై దాడులకు నిరసనగా మన హిందువులందరం ఏకతాటిపై వచ్చి హిందువులకు మనోభావంగా వాళ్ళకు సంఘీభావం దేశంలో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈరోజు చింతగూడ గ్రామంలో రామదండు ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టడం జరిగినది। ఇటు ర్యాలీకి చేసిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను। ఎక్కడైనా హిందువులపై దాడులు జరిగితే ఊరుకోబో మనం ఈ ర్యాలీ చేయడానికి ముఖ్య కారణం బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువులపై మారణకాండ మనం అందరం వాట్సాప్లో చూస్తున్నాం। అసభ్యకరంగా అంటే మహిళామణులు ఎవరు కూడా చూడలేని విధంగా దాడులు జరుగుతున్నాయి। కాబట్టి మన దేశం నుంచి విడిపోయిన బంగ్లాదేశ్ ఇట్లా మనపై కూడా ఇక్కడ ముస్లింలు అందరూ రెచ్చిపోయి మనకు కూడా హిందువులపై దాడి చేసే అవకాశం ఉంది। కాబట్టి హిందూ బంధువులందరూ ఏకతాటిపై ఉండాలని, పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అందరం హిందువులందరూ ఐక్యతగా ఉండాలని కోరుకుంటున్నాను। జై శ్రీరామ్। బంగ్లాదేశ్లో జరుగుతున్న అరాచకాలను, జరుగుతున్న దాడులను, జరుగుతున్న దాడులను జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, దాడులను జై శ్రీరామ్। మీరు ఎట్లా ఇస్తాం మాకు